ఈ మధ్యన చాలామంది మాకు వెజైనోప్లాస్టీ సర్జరీ కోసం వస్తున్నారు. అంటే వెజైనల్ టైటనింగ్ సర్జరీ కోసం వస్తున్నారు. సో ఎవరెవరు ఈ సర్జరీ చేయించుకోవచ్చు, ఇంకా దీని గురించి మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. హలో అండి, నేను మీ డాక్టర్ మాల్విక అప్పసాని, కాస్మెటిక్ అండ్ ఫంక్షనల్ గైనకాలజిస్ట్, కో-ఫౌండర్ ఆఫ్ ఎటర్నల్ ఎస్థెటిక్స్ క్లినిక్, హైదరాబాద్. చాలామంది మహిళలు డెలివరీ తర్వాత వాళ్ళ యోని లూజ్ అయిపోయిందని మా దగ్గరికి వస్తున్నారు. యోని లూజ్ అవ్వటం వల్ల వాళ్ళకు వచ్చే ఇబ్బందులు అంటే లూజ్గా వాళ్ళు ఫీల్ అవుతారు, గ్యాస్ లాంటిది పాస్ అవుతాయి, వెజైనల్ గ్యాస్, యోనిలోంచి గ్యాస్ అంటాము, సెక్షువల్ ఇంటర్కోర్స్ అప్పుడు ప్లెజర్ లేదంటారు. ఇవన్నీ కారణాలుగా మా దగ్గరికి వస్తారు. వాళ్ళకి డెలివరీ టైంలో ఏమవుతుందంటే యోని మొత్తం బిడ్డని బయటకి డెలివర్ చేయడానికి ఫుల్గా ఎక్స్పాండ్ అవుతుంది. దాని తర్వాత మళ్ళీ అది డెలివరీ తర్వాత దాని నార్మల్ సైజ్కి వచ్చేసేయాలి. కానీ ఇది ఫుల్గా 100% అవ్వదు, 70% వరకే అవుతుంది. ఆ మిగిలిన డెఫిసిట్ వల్ల యోని లూజ్ అయిందని వాళ్ళు ఫీల్ అవుతారు. ఈ డెలివరీ తర్వాత మహిళలే కాక కొంతమంది మహిళలు ఈ కనెక్టివ్ టిష్యూ డిజీజెస్ అని వీటికి ఉంటారు. వాళ్ళు హర్నియాలు ఎక్కువ ఇబ్బంది ఫేస్ అవుతారు, ప్రొలాప్స్ అంటే గర్భసంచి జారిందని, ఇట్లాంటి లూజ్ టిష్యూ ఈ డిజీజెస్ అని వాళ్ళు నోటీస్ చేస్తారు. సో వీళ్ళందరూ ఈ యోని లూజ్ అయిందని మా దగ్గరికి వచ్చి దీనికోసం సర్జికల్ కరెక్షన్ అడుగుతారు. సో ఎవరైతే మహిళలు ఈ సర్జరీ కోసం మా దగ్గరికి వస్తారో ఫస్ట్ వాళ్ళని మేము ఫుల్గా ఎగ్జామిన్ చేస్తాం. ఎంత లూజ్గా ఉంది యోని, 3 ఫింగర్ లూజ్ ఉందా, ఎట్లా ఉందని చూస్తాం. ఇదే కాక కొన్ని స్క్రీనింగ్ టెస్ట్ లైక్ ప్యాప్స్మియర్ టెస్ట్ అంటే సర్వైకల్ క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్ట్, ఇవన్నీ చేసి నార్మల్గా ఉన్నాయా, ఏమన్నా ఇన్ఫెక్షన్స్ ఉన్నాయా, ఇవన్నీ రూల్ అవుట్ చేస్తాం. తర్వాత వీళ్ళని మనం సర్జరీ కోసం తీసుకెళ్ళచ్చు. ఇది సింపుల్ సర్జరీ అండి, డే కేర్ ప్రొసీజర్. అంటే పొద్దున పేషెంట్ అడ్మిట్ అవుతారు, ఈవినింగ్ డిశ్చార్జ్ అయ్యి వెళ్ళిపోవచ్చు. వీళ్ళకి మనం యోనిలో ఫుల్ లెంత్ ఆల్మోస్ట్ 3/4 ఆఫ్ ద లెంత్ మనం లాక్స్ టిష్యూ ఏదైతే ఉందో, లూజ్ లైనింగ్ ఆఫ్ ద వెజైనా ఏదైతే ఉందో అది మనం తీసేస్తాం. తీసేసి కింద మసిల్ని కూడా టైట్ చేస్తాం. ఇంకా పెరీనియల్ బాడీ అంటాం, దాన్ని కూడా టైట్ చేయటం వల్ల వెజైనా కొంచెం టైటన్ అయిపోతుంది. సో దీన్నే మనం వెజైనోప్లాస్టీ అంటే వెజైనాని టైట్ చేసే సర్జరీ అంటాం. సర్జరీ తర్వాత కూడా కేర్ చాలా సింపుల్ అండి. మనం జస్ట్ కొన్ని క్రీమ్స్ ఇస్తాము, వాళ్ళని పొద్దున సాయంత్రం రాసుకోమని చెప్తాం. ఆల్మోస్ట్ 4 నుంచి 6 వీక్స్ వరకు క్రీమ్ రాసుకోవాలి. అండ్ కొంచెం వెజైనాని హాట్ వాటర్ బాత్స్ ఇస్తాం, దీన్ని మేము సిట్స్ బాత్ అని కూడా అంటాము. సో ఈ బాత్స్ వల్ల ఏమన్నా ఇన్ఫ్లమేషన్ అంటే కొంచెం రెడ్నెస్, వాపు ఏమన్నా ఉంటే కూడా తగ్గిపోయి హీలింగ్లో హెల్ప్ చేస్తాయి. మళ్ళీ ఒక 2 వారాల తర్వాత మా దగ్గర ఫాలోఅప్కి పిలుస్తాము. మీకు మా వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే మీ తోటి మహిళలతో కూడా షేర్ చేసుకోండి. మా వీడియోస్ అన్నీ మీకు నచ్చుతూ ఉంటే మా యూట్యూబ్ ఛానల్కి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇది కాక మీకు ఇంకేమైనా డౌట్లు ఉంటే ప్లీజ్ కింద కమెంట్ సెక్షన్లో రాయండి, సో దట్ మేము మీకు వాపస్ రిప్లై ఇస్తాము. అండ్ ప్లీజ్ బెల్ ఐకాన్ ప్రెస్ చేయటం మర్చిపోవద్దు, మీకు మా ఫర్దర్ నోటిఫికేషన్స్ వస్తాయి దాని ద్వారానే.